బాత్రూమ్కి వెళ్ళాలి, కొంచెం కంపెనీ ఇవ్వరా? అలా మా ఊర్లో అందరికి ఇలా కంపెనీ ఇచ్చా, నా యూత్ లైఫ్ అంతా వేస్ట్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటారా? నాలా స్నగ్గి వాడచ్చుగా. రండ్రా, ఫుట్బాల్ సెలక్షన్ ఉంది, వెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం. చచ్చా ఫుట్బాలా? అదో గేమ్, దాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తాం. ఓ బాల్ 10 మంది ఇటు నుంచి అంతే, అటు నుంచి 10 మంది వచ్చి ఆపేస్తారు. ఆపేస్తాం ఏంట్రా సిరాగానే? రూల్స్ మార్చుకోమని చాలా సార్లు చెప్పాను. ఒరే, మన జాతీయ క్రీడ హాకీ అని ఎవరికైనా తెలుసా? 5 నిమిషాల ముందే నాకు తెలిసింది. అది ఆడి చెప్తే నాకు తెలిసింది. ఎవరైతే నాకంటే నల్లగొన్నాడు, ఎక్కడ చూసినట్టుంది. ఏమైనా మాట్లాడతావురా నువ్వు? జీతానికి వస్తావుగా, అప్పుడు తెలుస్తుంది ప్రిన్సిపల్ పవర్ ఏంటో. నేను రావడం మీకు ఇష్టం లేకపోతే మీరే మా ఇంటికి వచ్చామండి, మా ఫ్యామిలీ కలెక్ట్ చేసుకుంటారు. అసలు నీకెక్కడదరా ఫ్యామిలీ? సార్, నాకు ఫ్యామిలీ లేకపోవచ్చు కానీ నేను మాత్రం బ్యాచిలర్ కాదు. అందరూ ఇదే డైలాగ్ కొడతారా? మై డియర్ బాయ్స్, వీడితో చేరితే మీ లైఫ్ కలర్ఫుల్ గా ఉండదు. కలర్ గురించి మీరు మాట్లాడకండి. రాను రాను నీ ముఖం చూస్తేనే చిరాకిస్తుంది. మీరు చెప్పారు, మేము చెప్పలేదు అంతే. లెట్ us కమ్ టు ద పాయింట్. శ్రీధర్, ఈ గ్రూప్ లో నువ్వు ఒక్కడవే బ్రిలియంట్ బాయ్. మన కాలేజీ టీం ప్రతి సంవత్సరం ఫుట్బాల్ మ్యాచ్ లో ఓడిపోతుంది. దానికి రీజన్ ఏంటో తెలుసా? తెలుసు సార్. ప్రిన్సిపాల్ మార్చండి అంటే అన్నారా? ఇవిడు మీ సెటప్. షూర్. మన కాలేజీకి ఓ మంచి కోచ్ కావాలని ఢిల్లీ నుంచి స్టూడెంట్ కమ్ కోచ్ ని స్పెషల్ గా అపాయింట్ చేశాను. అదిగో అటు చూడండి. ఇట్స్ అమేజింగ్. Good morning, sir. గుడ్ మార్నింగ్. ఈజ్ మిస్టర్ శ్రీధర్, సీనియర్ ప్లేయర్. Hello. చింపు, హాయ్. Hello. బబ్లు. Hello. నన్ను కూడా పరిచయం చేయండి సార్. వీడు ప్యూను, పేరు కపాలి. కపిలని మార్చుకున్నాడు. టీ కాఫీలు కావాలంటే తీసుకొస్తాడు. దట్ ఈస్ అవర్ బెస్ట్ ఫ్రెండ్ కపిల్. స్టిల్ బ్యాచిలర్. ఇన్ని పెళ్ళయింది, మీ వయసు ఉన్న పిల్ల కూడా ఉంది, స్కిన్ డిసీజ్ కూడా ఉంది. నేను వస్తానమ్మా, కానీ వీడితో మాత్రం చేరద్దు. Yeah. Okay, let's go for the practice. నేను కూడా వస్తానండి. Football. You. నీకు ఆడటం వచ్చా? వచ్చా. ఏంటి అలా అడిగారు? ఓ 10 మంది బాల్ స్టైల్ గా తంతే ఇంకో 10 మంది దాన్ని అందంగా ఆపేస్తారు. ఆ పెనాల్టీ షాట్, సైడ్ కిక్, సిజర్స్, ఇట్స్ ఎ గ్రేట్ గేమ్. మెరడోనా తాతయ్య, మా తాతయ్య ఒకే గ్రౌండ్ లో ఆడేవారంటే ఆలోచించండి. అదే మెరడోనా తాతయ్య ఆడి వెళ్ళిపోయిన తర్వాత మా తాతయ్య గ్రౌండ్ క్లీన్ చేసేవాడు. ఇప్పుడు ఆయన ఎందుకులేండి. ఓకే ఓకే. ప్యూను కదా, నువ్వు ఎలా ఆడతావు? నీ అసిస్టెంట్ గా పెట్టుకో, మనం కరెక్ట్ గా సరిపోతాం. ఓకే, బట్ స్పోర్ట్స్ డ్రెస్ వేసుకుని రండి, చిన్న టెస్ట్ పెట్టి చేర్చుకుంటాను. ఓకే బాయ్స్, కమ్ ఆన్, లెట్స్ గో అండ్ ప్లే. ఏడుకొండలవాడా, వెంకటేశు, గోవిందా, ఇంత సడన్ గా స్పోర్ట్స్ డ్రెస్ అంటే ఆఫ్టర్ ఆల్ ప్యూన్ గా నేను ఎక్కడి నుంచి తెచ్చుకుంటాను స్వామి? దయచేసి నాకు మంచి డ్రెస్ ఇచ్చి కాపాడవయ్యా. అచ్చి బాబోయ్, ఇదేంటి గోవిందా, నీ ఓన్ డ్రెస్ తో పాటు కలెక్షన్ బాక్స్ కూడా చేతికి ఇచ్చేసావు. దీని ఫుట్బాల్ అసోసియేషన్ ఒప్పుకోదయ్యా. దయచేసి నీ ఆటలాపి నా ఆటకో మంచి డ్రెస్ ఇవ్వయ్యా. గోవిందా, థ్యాంక్స్ గోవిందా. ఓలా ఓలా, ఇప్పుడెక్కడికి పోతావురా? పద స్టేషన్ కి. అందమైన అమ్మాయి నువ్వు నాతో రా. కొంచెం టోపీ తీస్తారా? యా. నన్ను ఇంకో రమ్మని పబ్లిక్ గా అందమైన అమ్మాయి నిన్ను నాతో రమ్మన్నది సరసానికి కాదు, సాక్ష్యానికి. సాక్ష్యం ఎప్పుడు వెళ్ళిపోయిందిరా? నాతో పెట్టుకోకరా. నన్ను స్టేషన్ తీసుకెళ్ళి నువ్వేం చేస్తావురా? తింగను నీ మక్కలు ఇరగదంతా. పదరా స్టేషన్ కి. అంతేనా? అంతే. వెళ్ళాల్సిందేనా? వెళ్ళాల్సిందే. కొడతావా? మక్కలు ఏంటి చూడు, ఆ రెడ్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకుని అక్కడ అమ్మాయి రేప్ చేస్తున్నాడు. రేప్ చేస్తున్నాడా? చేస్తాడా? లేదురా. సరిగ్గా చూడు. ఎక్కడ? అడుగో అక్కడే. పట్ట పగలు నట్ట నడిబజార్లో నీ చొక్కా కొట్టేశాడా? అవును సార్. సంచిలో ఉన్న చొక్కా కొట్టేశాడంటే అర్థం ఉంది. ఒంటి మీద ఉన్న చొక్కా కొట్టేశాడంటే ఖచ్చితంగా వాడెవడో గజితంగా అయి ఉండాలి. పాపం నా కొత్త చొక్కా పిచ్చిముండ ఎక్కడుందో, ఏం చేస్తుందో సార్? అవును, ఎక్కడుందో? ఇక్కడుంది సార్. సార్, ఈయనే సార్ ఆ చొక్కా కొట్టేసింది. ఏంట్రా, నేను నీ చొక్కా కొట్టేశానా? అవును సార్. ఏ విధమైన ఫ్లాష్ బ్యాక్ లేకుండానే ఈ కానిస్టేబుల్ గారు నా మీద పగబట్టారు సార్. మొన్న టైలెట్ ఆడుకుంటున్నప్పుడు నిన్న నా కళ్ళలో లైటు, ఇప్పుడేమో చొక్కా కాజేశారు సార్. ఆయన ఆపండి సార్. దగ్గరకు వస్తే నా ప్యాంటు అండర్వేర్ కూడా లాగేసుకుంటాడు. ఏమయ్యా, కానిస్టేబుల్ పోయింది, ఇతను చొక్కా కొట్టేస్తావా? అబ్బబ్బబ్బో, నీ దొంగతనం చేయలేదు సార్. దొంగతనం చేయకపోతే ఇతని ఒంటి మీద ఉన్న చొక్కా నీ చేతిలోకి ఎలా వచ్చింది? ఇది సార్, మీకోసం మూత మనిషి వచ్చాడు. అబ్బా, వస్తున్నా సార్. మీరు వెళ్ళకండి సార్. మీరు వెళ్తే వీడు నన్ను కొడతాడు. సిగ్గులేదు. కానిస్టేబుల్ పోయింది, స్టేషన్ లో కొడతాడని భయపడతావా? పైగా ఇతను ఎంత మాయకుడు, నోట్లో వేలు పెట్టినా కొరకలేడు. ఏం చేయమంటారు సార్? చూడు సార్, మీ కాళ్ళకి దండం పెడతాను. మీరు వెళ్ళకండి సార్. మీరు వెళ్తే వాడు నన్ను కొడతాడు సార్. ఆ దెబ్బలు
ఇదిగో దొంగలు మా కానిస్టేబుల్ అతను కొట్టాడేమో చూస్తుండండి. ఓ అలాగే. ఆహా, చూస్తూ ఉండడం ఏమిటి సార్? ఎందుకు ఏడుస్తున్నావయ్యా? సార్ మీరట్టు వెళ్ళగానే వీడు నన్ను వీరబాబుని బాధాడు సార్. ఎవరికో అతను నిన్ను కొట్టడం ఏమిటి? నేను చస్తేనమ్మను. ఏవి దెబ్బలు? కమ్ముకు దెబ్బలు కొట్టాడు సార్. కంకు దెబ్బలు పోలీసు వాళ్ళం మనం కొడతాం అంటే నువ్వే అతన్ని కొట్టి ఎదురు కంప్లైంట్ ఇస్తున్నావు అనమాట. అన్నట్టు నిన్ను చొక్కా దొంగతనం కేసులో బుక్ చేయాలి కదా. వదిలేండి సార్, నా చొక్కా నాకు దొరికింది కదండి. పాప అమాయకుడు, అతను వదిలేండి సార్. ఇంత మంచివాడి మీద కంప్లైంట్ చేయడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? ఇప్పుడు చూడండి సార్. అబ్బా. ఎప్పుడు చూసినా నాకు ఓలాగే కనిపిస్తాడు. అయ్యో సార్. నన్ను పట్టుబట్టి జైల్లో పెట్టాలనుకున్నావు కదా, ఇంపాసిబుల్. ఈసారి నిన్ను పోలీస్ స్టేషన్ లో కాదురా, పబ్లిక్ గా పబ్లిక్ చేత పబ్లిక్ లోనే కొట్టిస్తాను. చాలా ఓలా నువ్వు బాలరాజుని ప్రేమిస్తున్నావా? అవును, నీకు చెప్పలేదా? ఏం స్వర్ణ, నీకు బిందెతో నీళ్లు ముంచుకోవడం చేత కాదు, మనసులో ఉన్నది చెప్పడం చేత కాదు. నీళ్లలో చేపలా నీ మనసులోనే ఉన్నాను. నిజం చెప్పు స్వర్ణ. అసలేంటి ఉద్దేశం? నువ్వు ముద్దు పెట్టుకున్నావు, నీ చెంప మీద కొట్టలేదనా? ఇప్పుడు కొట్టమంటావా? అయ్యి నీ ఉద్దేశం నాకు అర్థమైందిలే. రేపు పెళ్ళైన తర్వాత ముద్దు పెట్టుకోబోయే ఈ బొగ్గెలా ఉంటుందో అని ముట్టుకుని చూసావు కదా. నీ మీద ప్రేమ ఉంటే ఆ మాట నేను చెప్పాలి, నువ్వు కాదు. సరే నువ్వే చెప్పు. ఉన్న ప్రేమను దాచిపెట్టి నువ్వెందుకు అవస్థ పడతావు? నన్నెందుకు అవస్థ పెడతావు? నా మనసులో ప్రేమ పుట్టినప్పుడు కబురు పెడతాను, అంతవరకు ఇక్కడే ఉండు. ఇదిగో స్వర్ణ, రేపు నువ్వు 5 గంటలకి ఇక్కడికి వస్తున్నావు. ఐ లవ్ యూ అని చెప్తున్నావు, సరేనా? అంతవరకు నేను ఇక్కడే ఉంటాను. నీ చచ్చింది. ఇక్కడి నుంచి అక్కడికి టైం ఎంతైంది? నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? చాలా ముఖ్యమైన పని మీద వచ్చాను. ఏంటా పని? ఇంత పెద్దింట్లో అన్ని వస్తువులు ఉన్నాయి కానీ పనికొచ్చే వస్తువు ఒకటి ఉందా? ఇక్కడ ఎవరికైనా టైం ఎంత అయిందో తెలుసా? చూడండి, 5 అయింది. ఇదిగో నీకో వాచ్, రావే నీకోటి, నీకో వాచ్. టైం ఎంతో చూడండి. ఏం స్వర్ణ, ఇవాళ 5 గంటలకు రమ్మన్నానా? వచ్చావా? రాలేదు. పైగా ఇక్కడ కూర్చొని పులి మేక ఆడుతున్నావు. అది ఎవరితో ఆడ్డం రాని ఓ తింగర బుచ్చితో. నువ్వులే లే 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 నేను ఆడతాను రా. నువ్వు అన్ని రివర్స్ లో చేస్తున్నావు. నేను కూర్చుంటే నువ్వు లేస్తున్నావు. లేవడం నా చేత కదా, నేను లేస్తాను. స్వర్ణ స్వర్ణ, ఇదిగో ఇది తీసుకెళ్ళి కాఫీ తీసుకొచ్చి టీ కాయ్. ఏంటి? ఏదో పొరపాట్లు చెప్పాను. టీ తీసుకొచ్చి కాఫీ కాయ్. వెళ్ళు. ఇదిగో ఈ గడియారం 5:40 చూపించే వరకు నువ్వు ఇక్కడ రాకూడదు. వెళ్ళు వెళ్ళు. చూసావా, ఎక్కడో దూర బంధువు నేను చెప్పిన పనులన్నీ చేస్తోంది. నువ్వు నా సొంత పెళ్ళానివి, నా మాట విన్నట్టున్నావే. ఎవరు పెళ్ళా? నువ్వే. ఎవరు? నువ్వే. ముట్టుకోకూడదా? సరే, ఒళ్ళు కాదు చూడాల్సింది మనసు. నువ్వు చెప్పినప్పటి నుంచి నేను నీ మనసునే చూస్తున్నాను. మనసు చూడ నీకు తెలుసా? ఇదిగో చూడు, నీ కాలికున్న మువ్వను తీసుకుని నా మెళ్ళ కట్టుకున్నాను. దీని అర్థం ఏంటి? నాకు తెలీదు. నువ్వు నా మనసులో ఉన్నావు అర్థం. అలాగే నీ మనసులో కూడా నేను ఉన్నాను. కావాలంటే నీ మనసు చూడు. ఈ విప్పి చూడాలి, నాకు తెలీదు. మనసు చూపించమంటే వీపు చూపిస్తావంటే? సరే, ఆ పక్కకు చూస్తాను. చూడు, ఆంజనేయ స్వామిలా నీ మనసుని చీల్చి చూసావంటే అందులో అందంగానే ఉంటా. అందంగా? ఏదో మోస్తరుగా. నువ్వు విప్పి చూడు. చూడమంటుంటే. సరే, నువ్వు ఇంత మూర్ఖంగా జవాబు చెప్తే నేనే చేసేది. వెళ్ళిపోతాననుకున్నావా? నేను నీకు నచ్చాను అని చెప్పకపోతే చచ్చిపోతాను. నాకేం బాధలేదు. బాధలేదు. సరే, మన ఇంట్లో బాగుందా? ఉంది. లేదంటావు అనుకున్నాను. బాగా లోతైన బావి, వెళ్ళి దూకండి. ఆ లోతైన బావిలో నువ్వు దూకి చచ్చిపోతే నువ్వు తాడి కట్టుకోకుండా విధవరాలు అయిపోతావు. ఏం పర్వాలేదు, నాకు ఇంకెవరైనా వచ్చి తాళి కడతారు.
ఇంకెవరైనా వచ్చి తాళి కడతారా? ఆ మాట అందుకైనా చచ్చిపోవాలి. కానీ నువ్వు తమాషా కట్టుదావని నాకు తెలుసు. తమాషా ఏం కాదు, నిజంగానే చెప్తున్నాను. ఏం కాదు, నువ్వు తమాషాగా అంటున్నావు. బాగా ఆలోచించి చెప్పు. నేను సాయంకాలం వరకు ఇక్కడే ఎదురు చూస్తుంటాను. ఏం ఎదురు చూడక్కర్లేదు, నా నిర్ణయం మారదు. మీరేదో బావిలో దూకి చేస్తారన్నారుగా, ముందు ఆ పనులు కానివ్వండి. అంటే నేను చావడం నీకు ఇష్టమా? సరే, ఆపావా? లేదు. అది కాదు స్వర్ణ, నేను ఈ బావిలో దూకపోతే మీ ఇంట్లో ఎవరైనా ఆపుతారేమో భయంగా ఉంది. ఆ భయం మీకేం అక్కర్లేదు. ఈ ఇంట్లో మిమ్మల్ని ఎవ్వరు అసలు ఆపరు. ఈ ఇంటికి బావి అటువైపు కాదు, ఇటువైపు ఉంది. వెళ్ళి సంతోషంగా దూకండి. సరే, చివరిసారిగా ఈ అందమైన మొహాన్ని ఒకసారి చూసుకో. అంత సీన్ లేదు, వెళ్ళి దూకండి. చూడబోతే ఇవాళ నన్ను చంపాలని కంకణం కట్టుకున్నట్టున్నావే. ఆ? స్వర్ణ, ఇక్కడ బావి లేదు, కుప్ప తట్టుంది. ఇటువైపు ఉంది. ఓహో, వాస్తు ప్రకారం కట్టారా? నాకు ఈత రాదు స్వర్ణ. బావిలో దూకి చావడానికి ఈతెందుకు, దూకండి. స్వర్ణ, దూకి 3 సార్లు పైకి వస్తాను. ఈలోగా నీ మనసు మారదంటే ఓ తాడొదులు. అది పట్టుకుని పైకి వస్తాను. అబ్బా, తొందరగా చావయ్యా బాబు. గుండెల్లో దాచుకోవాల్సిన వాడిని బావిలో దూకమంటున్నావు. ఇప్పుడు కూడా ఏం మించిపోలే స్వర్ణ. నువ్వు మనసు మార్చుకుంటే చెప్పు. ఇదిగో లేదంటే స్వర్ణ, మీరా? ఏంటి బాబు ఇది? అదేదో చిన్నపిల్ల దూకేమంటే దూకేయడమేనా? అందుకని మీరు కాపాడడానికి వచ్చారా? అంతకంటే ఈ పాడు బావిలో పడి చావడమే మంచిది. అబ్బా, నువ్వు ఇంకా చావలేదా? చచ్చినా చావను, బకెట్ పంపించు. ఆహా సుందరి, ఇప్పుడు నిన్ను చూస్తుంటే కొబ్బరి ముక్కల కొరుకు తినాలనిపిస్తుంది. చాలే సరసాలు. మెళ్ళో పసుపు కొమ్ము కూడా కట్టకుండా ఇలా ఊరించి ఊరించి సందు దొరికినప్పుడల్లా నీ సరదాలు తీర్చుకుంటున్నావు. మన భాగవతం మీ అమ్మగారికి తెలిస్తే? మా అమ్మ ఊళ్ళో లేదుగా. మీ నాన్నన్నాడుగా. అదే నీ భయం. ఆయన చింతామణి నాటకానికి వెళ్ళాడు, మధ్యలో చచ్చినా రాడు. ప్రతి పద్యానికి మనసుమారు కొట్టుకుంటూ మురిసిపోతుంటాడు. నువ్వు కాస్త మూటు మార్చుకుని ముఖానికి నవ్వు పురుగుకుంటే నేను నీతోటి అలిగితివా సఖియా, నీ వలిగిన చోటాళజాలా, అపరాధిని నే తల పంచి కాళ్ళు పట్టెదా, లలన చిరునవ్వు రూపి లాలింపగదవే, ముద్దు ముద్దు ముద్దుగా లాలింపగదవే. నువ్వు పక్కనుంటే దినమొక్క క్షణమే, నాకు దినమొక్క క్షణమే. గణపతి నాన్న, అప్పుడే చింతామణి నాటకం అయిపోయిందా? ఆ నాటక సంగతి ఎలా ఉంచు, ఇక్కడ జరుగుతుంది ఏమిటి? ఇది నాటకమే నాన్న. మరి ఈ అమ్మాయి ఎవరు? సుందరం. చెప్పాడుగా చిన్నప్పుడు నాటకాల్లో ఆడవేషాలు వేసేవాడని. శ్రీకృష్ణ దురాబాలంలో సత్యభామ పడక సీన్ ఎలా ఉంటుందో ప్రాక్టీస్ చేస్తున్నావు నాన్న, అంతే. అలా చెప్పు. మా రోజుల్లో ఇలాంటి సత్యభామ తగిలితేనా అలా కాలుతో తన్నగానే అలిగితివా సఖి అని పద్యం పాడేవాడి. నేను పాడింది అదే నాన్న. పాడితే పాడే కానీ ఒరే, వీడు నిజంగా ఆడపిల్ల అయి ఉంటే నాకిచ్చి పెళ్లి చేసేవాడు నాన్న. కాదురా, నేను పెళ్లి చేసుకుని రోజు ఈ సీన్ ప్రాక్టీస్ చేసేవాడి. ఈ విషయం అమ్మతో చెప్పనా? మరి అదే చెప్పకూడదు. మరి చెప్పకూడదంటే నువ్వు బయటకు వెళ్ళి తలిపేసుకో. వెళ్ళు, నేను సీన్ మధ్యలో ఉన్నాం, ప్రాక్టీస్ చేసుకుంటాం. వెళ్ళు. ఇంక చచ్చినారాడు. కాలనీ కాలనీ అదిరిపోయింది కదూ. వెధవలు మళ్ళీ ఈ కాలనీలో అడుగు పెట్టరు. అసలు నేనే వాళ్ళ ఎముకలు విరిచి మన కాలనీకి తోరణాలుగా కడదామనుకున్నాను. కానీ ఆ ఛాన్స్ నా శిష్యుడు గుగ్లే కొట్టేశాడు. నీ శిష్యుడా? అవును. అదిగో ఆ కనపడుతుంది గుర్రపు జడితే మోస్ట్ పవర్ఫుల్ లేడీ, బాగా ఎదురొచ్చేద్దే. సరే, క్లోజ్అప్ లో చూసుకుందారే పద. ఇదిగో నరసక్క, ఈ కుర్రోడుకు రిచ్ అయ్యి మనోడు కొత్తగా వచ్చాడు. రిచ్ అయ్యి నేను ఆమె ఉంటాగా. ఇతన్ని చూస్తుంటే రిక్షా ఎక్కేవాళ్ళ ఉన్నాడే కాని తొక్కేవాళ్ళ లేడే. హలో, ఎక్స్క్యూజ్ మీ, మన పెట్ట చూసావా?
తొక్కడంలో మనకి మంచి టచింగ్ ఉంది. నేను మిమ్మల్ని ఇంటర్వెల్ చేయాలి. ఇంటర్వ్యూలో చేసుకుంటావో శుభం కార్డు వేసుకుంటావో నీ ఇష్టం. మనకు కావాల్సింది మన తొక్కుడు కాకే మంచి పవర్ఫుల్ బండి. అయితే కాసుకో. వేసుకో. ఎప్పుడు నవ్వేదెవరు? ఫోటోలో గాంధీ, మనిషికి మత్తెక్కించేది, కొట్టులో బ్రాందీ, ఎంత తిన్నా తినాలనిపించేది, పిడత కింద పప్పు, అన్నిటికంటే వేగమైంది, పీటి ఉష, కారమైంది, పీటి కిళ్ళి, ఎర్రనైంది, నీ పెదాలు, తెల్లనైంది, నీ మనసు, చల్లనైంది, ఫ్రిడ్జ్ ఐసు, రుచికరమైంది, చేపల పులుసు, రిక్షాకి ముఖ్యమైంది, చైను గొలుసు, ఆడదానికి ఖచ్చితంగా ఉండాల్సింది. ఓలమ్మో ఓ నాయనో, ఓలమ్మో ఓ నాయనో. అమ్మో నువ్వు రిక్షా ఇస్తే ఇయ్యి, లేకపోతే లేదు కానమ్మా. ఆ మాట మా మగనోడితో మాత్రం అనిపించి బాగా. అమ్మో చెప్పు. ఎక్స్క్యూజ్ మీ తమ్మి. పిచ్చి పిచ్చి వేషాలేకు. రాత్రి కాలనీలో జరిగిన ఫైట్ లో అందరిని మటాష్ చేసిన పటాష్ గుగ్లే ఎవరో తెలుసా? తెలీదు. ఎవరు? నా శిష్యుడే. ఆహా. వాడి కన్నిపట్లు నేనే నేర్పాను. ఇదిగో నర్సక్క, ఆ రాత్రి వాళ్ళందరినీ చేత కొట్టింది నా శిష్యుడు గుగ్లే. ఆ గుగ్లి ఈ అబ్బాయే. అవును. శిష్య, నీకు ముఖ్యమైన పట్టు నేర్పలేదు. లోపలికి వస్తే ఆ? అలాగే. పద. ఒరేయ్ మొట్టంట్రా పట్టే. అరుణాచలం, నువ్వు చెప్పిన డైరెక్టర్స్ అందరూ వచ్చారు. వారు శివరాజా, వారు రాజవంశీ, వారు కేవీవి, వీరు జీకే. కూర్చోండి. అందరూ కాఫీ తాగారా? నేను మిమ్మల్ని పిలిపించినందుకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. నేను సినిమా తీయాలనుకుంటున్నాను. కంపెనీ పేరు అరుణాచలం ప్రొడక్షన్స్. ఎంత పెద్ద కోటీశ్వర్లు సడన్ గా పిక్చర్ ఎందుకు తీయాలనుకున్నారు? మంచి ప్రశ్న. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. ఇలా చూడండి, ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా, ఎంత పెద్ద కోటీశ్వరుడైనా, ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా అతనెవరో నలుగురికి తెలియదు. అతనెవరో నలుగురికి తెలియాలంటే ఈ రోజుల్లో రెండే దారులు. ఒకటి, తను రాజకీయాల్లో ఉండాలి, లేదా సినిమా తీయాలి. నాకు రాజకీయాలు ఇష్టం లేదు, అందుకే సినిమా తీయాలనుకున్నాను. పిక్చరు చిన్న పిక్చరా, పెద్ద పిక్చరా? ఈ హోటల్ చిన్న హోటలా, పెద్ద హోటలా? పెద్ద హోటలే, పెద్ద పిక్చరే. కానీ ఓ షరతు, ఈ పిక్చర్ని 10 రోజుల్లోనే పూర్తి చేయాలి. పిక్చర్కి అయ్యే ఖర్చు 10 కోట్లు. ఖర్చు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ మాత్రం కాకూడదు. ముఖ్యమైన విషయం, పిక్చర్ 10 రోజుల్లోగా రెడీ అవ్వాలి. చెప్పండి, మీరు ఎవరు చేయగలరు? మీరు రెడీయా? ఇండస్ట్రీలో నాకంటూ ఓ మంచి పేరుంది సార్, దాన్ని చెడగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. వెళ్ళొస్తాను. మీరు? వారికైనా ఇండస్ట్రీలో మంచి పేరుంది సార్, ఇక ముందే నేను పేరు తెచ్చుకోవాలి. వస్తాను సార్. ఇందులో మీరే హీరోగా నటిస్తున్నారా? నేను ఇప్పుడు నటిస్తూనే ఉన్నాను. ఎందుకులేండి, హీరో ఎవరన్నారుగా, పెద్ద హీరో. చూస్తే మీరు షాక్ అయిపోతారు. చూడండి. ఏం లేచారు సార్? అపార్థం చేసుకోకండి. జనరల్ గా హీరో పోస్టర్ మీద మనుషులు పెట్టి పేడ కొట్టిస్తారు. ఈయన్ని హీరోగా పెడితే గొడ్లే వచ్చి పేడేస్తాయి. ఐఎమ్ సారీ. అల్లుడు సార్, మీ పిక్చర్ ని నేను ఒప్పుకుంటున్నాను. మామ సంతోషమేగా? థ్యాంక్ యూ మిస్టర్ జీకే. నందని, వారికి 5 కోట్లు అడ్వాన్స్. రామావా, ఇటుపక్క ఇటుపక్క. చెప్పా పెట్టకుండా తలుపు దోసుకొచ్చావు. ఎవరైనా నువ్వు? బుద్ధి లేదు? నేనండి, గత 30 ఏళ్ళుగా పెళ్లి చేసుకోండి బాబు అంటూ బతిమాలతూ తిరుగుతున్నాను. 50 ఏళ్ళు వచ్చేసాయి. మీకు ఈ వయసులో అల్సరు, క్యాన్సరు, షుగరు లాంటి జబ్బులు వచ్చేసాయి అనుకుంటున్నాను. ఈ వయసులో ఓ మనిషి మంచం పక్కనే ఉండి మందులు ఇవ్వాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓ లేడీని సెలెక్ట్ చేసుకోవడం అవసరం అండి. ఈ ఆల్బమ్ చూడండి సార్. అలా చూడకండి సార్, మీకోసం ఏరి కోరి తీసుకొచ్చాను. ఎలా ఉన్నాయి? చాలా గొప్పగా ఉన్నాయి, కానీ ఓ పని చేస్తావా నువ్వు? ఏంటి సార్, 90 ఏళ్ళ అమ్మాయిని కానీ లవ్ చేశారా? ఈ ఏజ్ లో లవ్వు పెళ్లి వీలు కాదు కానీ శాస్త్రి, ఒక్క రోజు నాతో భారీగా. ఒక్క రోజా? అబ్బా, వీడొకడు ఏరుగులాగా. సెక్స్ అది అవసరం లేవయ్యా.
కేవలం భారీగా నటించే మనిషిని అరేంజ్ చేసి పెట్టు. లైఫ్ లో మిగిలిపోయిన ఆ ముచ్చట కూడా తీర్చేసుకుంటాను. తీర్చేసుకుంటారా? అవును. అయితే ఆ టైప్ లేడీస్ నా దగ్గర లేరు. హలో కాంతమ్మ, భర్త పోయిన బ్యూటిఫుల్ పర్సనాలిటీ నీది. అబ్బా, శరీరాన్ని ఎండబెట్టేయడం ధర్మం కాదు కానులే. ఈ ఆల్బమ్ లో ఎవరినో ఒకరిని చూసి సెలెక్ట్ చేసేసుకో, వెంటనే ముహూర్తం బెట్టింగ్ చేస్తాను. మొగుడు తట్టి చెట్టంత కొడుకుంటే నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమంటావా? నిన్ను అబ్బా, అయ్యో